खवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश। शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सोलीपेट विलेज चंदन वैली IT हब के बिल्कुल करीब में एक नया वेंचर लॉन्च किया गया। महज 5,500 रुपये पर स्क्वायर यार्ड। आज बतारीख 21 फरवरी बरोज़ हफ्ते को सनत नगर पुलिस स्टेशन में SI N कृष्णा गौड़ के रिटायरमेंट के मौके पर एक शानदार पैमाने पर रिटायरमेंट व फेलिसिटेशन प्रोग्राम मुनक्किद किया गया। इस मौके पर मेहमान खुसूसी के तौर पर बालानगर जोन ACP G हनुमंत राव ने खुसूसी तौर पर शिरकत फरमाई। ये प्रोग्राम सनत नगर पुलिस स्टेशन के SHO के श्रीनिवासुलु, डिटेक्टिव इंस्पेक्टर नागी रेड्डी, SI अब्दुल हयूम, SI के हरीश की ज़ेरे निगरानी में मुनक्किद किया गया। इस मौके पर सनत नगर पुलिस स्टेशन का सारा स्टाफ भी मौजूद था। तमाम ने N कृष्णा गौड़ की बेहतरीन खिदमात की खूब ज़्यादा तारीफ़ करते हुए इनकी गुलपोशी व शालपोशी करते हुए इनके मज़ीद बेहतर मुस्तक़बिल के लिए नेक दुआओं का नजराना भी पेश किया। आइए देखते हैं इस खुसूस में वहाँ की चंद मनाजिर। पेश है नुमाइंदा रिपोर्टर अकबर अली खान की एशियन TV न्यूज़ चैनल के लिए यह खुसूसी रिपोर्ट। ACP बालानगर सर एंड बालानगर डिवीजन इन्स्पेक्टर सर साधा రిసోర్స్ సార్ నాతోటి ఎస్ఐ గారికి కరుణా సిబ్బందికి నాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే నాది వచ్చేసి నా రైల్వే స్టేషన్ ఇది లాస్ట్ స్టార్టింగ్ నేను ఉద్యోగం కోసం నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. నేను ఇంటర్మీడియట్ చేస్తున్నా, టైప్ ఇన్స్టిట్యూట్లో టైప్ చేయడానికి పోయినా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు పేపర్ కట్టింగ్, పేపర్ లేదు, అది ఇది ఉన్నది. ఇప్పుడు ఆ రోజు ఏం లేదు. అప్పుడు పోలీసులు రావాలంటే ఎవరు రావడం లేదు. రాకుంటే వాళ్ళే అనౌన్స్మెంట్ చేసి మైక్ పెట్టి వాళ్ళు సెలక్షన్ చేసింది. ఎవరు కనిపిస్తే వాళ్ళు తీసుకొచ్చి, ఎవరు మంచిగా ఐటీ కనిపిస్తే వాళ్ళు తీసుకొచ్చి సెలక్షన్ చేసుకున్నారు. అది ఆ రకంగా ఆ రోజు ఉదయం ఇంటికి వెళ్ళినప్పుడు సైకిల్ మీద వచ్చేది 6 కిలోమీటర్స్ నా ఊరికి, నా కాలేజ్కి. అయితే ఆ రోజు నాకు జాబ్ వస్తాను కూడా తెలియదు. సాయంత్రం 4 వరకు జాబ్ వచ్చేది తెలియదు. సాయంత్రం రతన్ IPS ఆఫీసర్ SP గారు ఉండే, ఆయన డైరెక్ట్ సెలెక్ట్ అయ్యి రన్నింగ్లో నేను అప్పుడు ఏంటంటే ఇప్పుడు 5 కిలోమీటర్స్ ఏంటంటే మన స్టెమినా చూస్తున్నాం. ఆ రోజు ఏంటంటే మరి కాలు ఓకగా ఉన్నాయా, కాలు తగ్గగా ఉన్నాయా, దానికోసం చూపించేది రన్నింగ్. ఇప్పుడు అట్లా చేసి ఆల్రెడీ నేను రన్నింగ్ సాటర్డే నాడు మన శనిపై లాగా తెల్ల డ్రెస్ వేస్తుంటలేను. అయితే కింద పడితే రక్తం పట్టింది కాలున. అప్పుడు రథా సార్ చూసి ఆల్రెడీ సెలెక్ట్ అయినా ఎవరికి కూడా అప్పుడు అంటే బీడీ కూడా ఎవరికి ఎక్కడ రాకపోయింది. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయినా అని చెప్పి ఆ రోజు అట్లా స్టార్ట్ అయితే ఆ రోజు నా పరిస్థితి ఏంటంటే నా ఫ్యామిలీ కోసం నేను ఒక 350 రూపాయల బేసిక్ శాలరీతోటి జాబ్ వచ్చింది. సంవత్సరానికి 10 రూపాయలు ఇంక్రిమెంట్, ఒక్క సంవత్సరానికి 10 రూపాయలు ఇంక్రిమెంట్ సార్కి ఉద్యోగం చేసాం. ఆ రోజున నేను నా డిపార్ట్మెంట్ నాకు కాపాడింది, నా పిల్లలను కాపాడింది. ఇంతమంది నా నుంచి ఇంతవరకు జీవనం పొందుకుంటూ వచ్చినాం, అంత మంచిది చేసుకుంటూ వచ్చినాం. ఇక ఒకటి ఏంటంటే కన్నదారి గారు వచ్చింది డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆ తర్వాత కూడా అదేవిధంగా ఇదంతా మన చాలా వాళ్ళ సజెషన్స్, ఇన్స్పెక్టర్ సార్ వాళ్ళ సజెషన్, వీళ్ళందరి సజెషన్ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి. ఎక్కువ మటుకు నాకు 100% నేను ప్రయత్నం చేస్తా. లేజీగా ఉండే మనిషి అయితే కాదు, అదైతే 100%. కానీ అవి చిన్న ఏమంటుందేమో నాకు తెలియదు. ఒక 2-3 నెలల దాకా రెస్ట్ తీసుకుందామని ఉంది. ఆ తర్వాత ఏదో చేస్తా ఉన్నాను. సార్ కూడా అప్పుడప్పుడు రమ్మంటున్నారు, ఆపర్చునిటీ ఇచ్చారు సార్. వేరే చేసుకుంటూ అర్థం చేస్తాను. జీవనం అయితే మొత్తం నా స్టోరీ అంతా రాధాకృష్ణ సార్ చెప్పింది. మొత్తం నా లైఫ్ ఇట్లా వచ్చిందని. ఇంకా ఏమన్నా నేను చిన్న తప్పులు ఏమన్నా ఇబ్బంది పెట్టి మాట్లాడితే ఆన్ డ్యూటీలా తెలియకుండా మాట్లాడితే అనుకోకుండా ఇంటెన్షన్ నేనేమన్నా ఏంటంటే ఉద్యోగ విషయంలో ఉండొచ్చు, దాన్ని ఏమన్నా చెల్లించగలను. నమస్తే. లోక జ్ఞానం ముఖ్యం. చదువుకు కొంచెం తెలియదు అనుకో, రాధాకృష్ణ అవుతారు, ఇంకొకరు అవుతారు. విషయం మాత్రం తెలుసుకుని పని పూర్తి చేస్తాడు. చదువుకున్నాడు అనుకుంటాడు, అమ్మో నేను అడిగితేమన్నా ఇజ్జత్ పోయితేమో, అడగొద్దేమో, అమ్మో నేను చదువుకున్నా అని తెలియదు, పక్కన తెలుసుకోడు. ఆయన అక్కడే ఉంటాడు. కానీ
కృష్ణ అట కాకుండా ప్రతి విషయంలో కూడా తెలుసుకోవాలని ఉత్సాహం ఉందన్న ప్రతి విషయం తెలుసుకొని ఈ సర్వీసులు ఇన్ని సంవత్సరాల సర్వీసులు రాధాకృష్ణ చెప్పినట్టు ఇంత కాలచక్రంలో ప్రతి దాంట్లో కూడా సక్సీడ్ అయ్యాడంటే అది అనుకున్న నలుగురితో కలిసిమెలిసే స్వభావం. అందుకంటే పోలీసులు పబ్లిక్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మన పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయో ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు కూడా పోల్చుకోలేను. 2-3 రోజుల తర్వాత కానీ గుర్తురాలే ఏ విషయం అనుకున్నాం. తర్వాత గుర్తొచ్చి అప్పటి నుంచి కూడా ఆఫీసర్ మనిషి చెప్పాలంటే ఆఫీసర్ ఏదైనా పని చెప్తే మాత్రము అది అయిపోయే వరకు ఆయన యథార్థంగా ఉన్నాడు. ఇదైతే కరెక్ట్. ఇందాక మనలో కూడా గుర్తు చేసేది అది. అదొకటి ఏదైనా కంప్లైంట్ వచ్చినా కానీ ఎలాంటి सलाम नमस्ते दोस्तों, मैं अकबर अली खान, आप देख रहे हैं एशियन टीवी न्यूज़। दोस्तों आज हम मौजूद हैं सनत नगर पुलिस स्टेशन में और यहाँ पर सनत नगर पुलिस स्टेशन के SI N कृष्णगौड़ सर का रिटायरमेंट प्रोग्राम बड़े ही धूम से मनाया गया है। इस प्रोग्राम में मेहमान खुसूसी बालनगर जोन के ACP जी हनुमंतराव सर के साथ सनत नगर पुलिस स्टेशन के SHO श्रीनिवास लू सर के साथ में सारा स्टाफ भी मौजूद रहा। मैं अकबर अली खान, आगे की जानकारी के लिए देखते रहिए एशियन टीवी न्यूज़। सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश। शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सोलीपेट विलेज चंदन वैली IT हब के बिल्कुल करीब में एक नया वेंचर लॉन्च किया गया। महज 5,500 रुपए पर स्क्वायर यार्ड। शमशाबाद सुल्तानपल्ली पर महज 9,000 रुपए पर स्क्वायर यार्ड। मार्केट, शॉपिंग मॉल, पेट्रोल पंप, इंजीनियरिंग कॉलेजेस, स्कूल, तमाम नामवर रिसोर्ट्स और वैली से घिरा हुआ वेंचर रेडी फॉर कंस्ट्रक्शन। स्पॉट रजिस्ट्रेशन, क्लियर टाइटल वेंचर। मजीद तफसीलात के लिए रब्ता करें 9618098811।